ఊరికి దూరంగా అడవి అంచున ఉన్నది ఆ 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు. ఆ చెట్టుపై ఎత్తైన కొమ్మల మధ్య వెదురు బొంగులు తాటాకులతో కట్టిన ఒక పర్ణశాల ఉంది. కింద మనుషులు క్రూరులని, లోకం మోసపూరితమని నమ్మి తన 12 ఏళ్ల కూతుర్ని తీసుకుని ఆ చెట్టు ఎక్కిన రాఘవయ్య 10 ఏళ్లుగా కిందకు దిగలేదు. ఉదయం సూర్యుడు ఉదయించే వేళ, సీత, ఓ సీత, ఎటు చూస్తున్నావే అటు? ఆ కిందకు చూడొద్దని నీకు 1000 మార్లు చెప్పాను. ఆ చూపులు తిప్పుకోముందు. చూస్తున్నాను నాన్న, చూస్తున్నాను. నేలను చూస్తే ఏమవుతుంది నాన్న? కింద పచ్చని గడ్డి, పూల మొక్కలు దేవుడు సృష్టించినవే కదా. పక్షులు కూడా కిందకు వెళ్లి గింజలు ఏరుకుని వస్తున్నాయి. వాటికి లేని ప్రమాదం మనకేంటి నాన్న? పక్షులకు స్వార్థం లేదు బిడ్డా. మనుషులకు అది మెండు. పైకి నవ్వుతూ పలకరిస్తారు, లోపల విషం దాచుకుంటారు. ఈ చెట్టు కొమ్మలు మనకు రక్షణ. ఈ ఆకుల మాటున ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నీ తలంటు స్నానానికి కుంకుడుకాయలు దంచావా? మల్లన్న వచ్చేవేళయింది. 10 ఏళ్లుగా ఇదే చెట్టు, ఇదే ఆకులు, ఇదే ఆకాశం. నాకు ఊపిరాడుతున్నది లేదు నాన్న. నిన్న మల్లన్న చిన్నాన్న వచ్చినప్పుడు పండగ వస్తోందని చెప్పారు. అందరూ కొత్త బట్టలు, గాజులు వేసుకుంటారట. నాకెప్పుడు ఆ పాత నూలు చీరలేనా? నాకు మట్టి గాజులు కావాలి నాన్న. గాజుల? మనుషులు నివసించే ఊర్లో తయారయ్యే ఆ వస్తువులెందుకు నీకు? నేల మీద నడిచే ప్రతి వస్తువు వెనుక ఒక కుట్ర ఉంటుంది. జాగ్రత్త. నీ తల్లి కూడా ఆ పల్లెటూరి మనుషుల మాయలో పడే ప్రాణాలు తీసుకుంది. నువ్వు నా ప్రాణం. నిన్ను కూడా వాళ్లకు బలి చేయలేను. గాజులడిగితే నా ఊపిరాగిపోయినట్టే అనుకో. అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలీదు, కానీ నా బతుకు మాత్రం ఈ కొమ్మలకు కట్టేసిన పక్షిలా అయిపోయింది. కనీసం ఆ మల్లన్న, చిన్నాన్న తెచ్చే సరుకుల సంచిలో ఒక్క రంగుల గాజుల జత వేయమనండి నాన్న. నేను కిందకు రాను. ఇక్కడే ఈ కొమ్మల మీదే వేసుకుని మురిసిపోతాను. దయచేయండి నాన్న. వద్దు తల్లి, ఆ ఆశలు వద్దు. నా మాట విను. ఇంతలో చెట్టు కింద ఎండిన ఆకుల చప్పుడు వినిపించింది. 10 ఏళ్లుగా రాఘవయ్యకు సరుకులు తెచ్చిస్తున్న మల్లన్న ఒక పెద్ద గంపతో వచ్చాడు. కాని ఈసారి అతను ఒంటరిగా రాలేదు. అతని పక్కన 25 ఏళ్ల యువకుడు రాము ఉన్నాడు. ఒరే రాఘవయ్య, ఏడున్నావయ్యా దొరా? కిందకి రావోయ్. నా కీళ్లు అరిగిపోతున్నాయి. ఈ సరుకులు పైకి పంపటానికి తాడు వదులు. వచ్చావా మల్లన్న? ఆగు, తాడు జార విడుస్తున్నాను. మల్లన్న, ఆ పక్కనున్నవాడెవడు? మనుషుల నీడ కూడా మా మీద పడకూడదని నీకు తెలుసు కదా. వాడినెందుకు తెచ్చావు? నా ఒంట్లో సత్తు తగ్గిందయ్యా. ఇక్కడదాకా నడవలేకపోతున్నాను. వీడు మన పక్క ఊరు కుర్రాడు. పేరు రాము. చాలా మంచివాడు. నాకు సాయంగా వచ్చాడు. వాడిని చూసి ఎందుకురా అలా బెంబేలెత్తిపోతావు? వాడిని వెనక్కి వెళ్ళిపోమను. వాడక్కడుంటే నేను తాడు వదలను. మాకు సరుకులు కూడా వద్దు. అపరిచితులు మా చెట్టు కింద నిలబడ్డానికి వీల్లేదు. అయ్యా రాఘవయ్య గారు, నా నమస్కారం. మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారో నాకు తెలియదు. నేను మీకు హాని చేసేవాడిని కాను. మల్లన్న తాత గురించి, సీతమ్మ గురించి చెప్తుంటే విన్నాను. ఇన్నేళ్లుగా ఒక ఆడపిల్లను చెట్టు మీద బంధించటం న్యాయమా అయ్యా? ఏయ్, నా కూతురు పేరు ఎత్తే అర్హత నీకు లేదు. నీతులు చెప్పడానికొచ్చావా? మనుషులు ఏకమై నా బతుకును బుగ్గి చేశారు. నా కూతుర్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నాన్న, ఆయనెవరో కొత్తగా ఉన్నారు. ఎంత వింతగా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో కోపం లేదు నాన్నా. నువ్వు లోపలికి వెళ్ళు సీత. వాడి మాటలు వినొద్దు. అవి తేనె పూసిన కత్తులు. సీతమ్మ గారు, లోకం మీరనుకున్నంత చెడ్డది కాదు. ఈ చెట్టు ఆకులు మాత్రమే కాదు, కింద పారే సెలయేరు, ఊర్లో పండగలు, మనుషుల నవ్వులు అన్నీ చూడచక్కనివే. మీ తండ్రిగారు గతాన్ని పట్టుకుని వర్తమానాన్ని నాశనం చేస్తున్నారు. ఒరేయ్ రాఘవయ్య, వాడితో గొడవ వదిలేసి ముందు తాడు కిందకొదులు. బియ్యం పప్పులు పంపుతున్నాను. రాఘవయ్య అయిష్టంగానే తాడు కిందకు వదిలాడు. మల్లన్న సరుకులు కడుతుండగా రాము తన జేబులోంచి ఒక పొట్లాం తీసి సరుకుల సంచిలో దాచాడు.
రాఘవయ్య తాడు పైకి లాగాడు. సరుకులు సర్దుతుండగా ఆ పొట్లాం కింద పడి అందులోంచి ఎర్రటి పచ్చటి మట్టి గాజులు బయటపడ్డాయి. సీత కళ్ళు ఆనందంతో మెరిశాయి. గాజులు? నాన్న, ఇవి గాజులు కదా? మల్లన్న చిన్నాన్న నా కోసం పంపాడా? ఇవి మల్లన్న తెచ్చినవి కావు. వాడు ఎప్పుడూ ఇలా చేయడు. ఖచ్చితంగా ఆ కింద ఉన్న కుర్రాడి పనే ఇది. ఇవి మాయాజాలం. వీటిని ముట్టుకోకు సీత, నేను కింద పడేస్తున్నాను. వద్దు నాన్న, దయచేసి వాటిని పారేయకండి. 10 ఏళ్లుగా నేను ఏమీ అడగలేదు. ఈ ఒక్కసారి నా మాట వినండి. ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి నాన్నా. సీతమ్మగారు, ఆ గాజులు మీకోసమే తెచ్చాను. మీరు కిందకు వచ్చి వాటిని వేసుకుని చూడండి. మీ కాలిమూవల సవ్వడి ఈ నేల వినాలని ఆశపడుతుంది. నాన్న, నేను ఒక్కసారి కిందకు వెళ్తాను. ఆయన ఎవరో కాని నా మనసులోని కోరికను అర్థం చేసుకున్నారు. ఒక్కసారి నేల మీద కాలు పెట్టి వెంటనే పైకొచ్చేస్తాను. సీత, ఆగు! కిందకు దిగుతున్నావా? వద్దు, వాళ్ళు నిన్ను ఎత్తుకుపోతారు. ఆగు! సీత తండ్రి మాట వినకుండా మొదటిసారి కిందకు దిగే ప్రయత్నం చేసింది. ఆమెను ఆపే ఆవేశంలో కాలు జారి వెదురుమెట్ల పైనుండి కిందకు పడిపోయాడు. కింద పడబోతూ ఒక పెద్ద కొమ్మకు చిక్కుకుని వేలాడసాగాడు. రక్షించండి! సీత, నా చెయ్యి జారిపోతోంది. నాన్నగారు, రాముగారు, మల్లన్న చిన్నాన్న, మా నాన్నను కాపాడండి. ఆయన కింద పడితే ప్రాణాలు దక్కవు. నా వల్లే ఇదంతా జరిగింది. అయ్యో దేవుడా! ఒరే రాము, వాణ్ణి పట్టుకోరా, త్వరగా చెట్టెక్కు. భయపడకండి మల్లన్న తాత. సీతమ్మగారు, మీరు కదలకండి, నేను వస్తున్నాను. రాము క్షణాల్లో చెట్టు ఎగబాకాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి జారిపోతున్న రాఘవయ్య చేతిని బలంగా పట్టుకున్నాడు. రాఘవయ్య ఆ బరువుకు కిందకు పడబోయిన రాము తన భుజాల బలాన్నంతా కూడదీసుకుని ఆయనను సురక్షితంగా పైకి లాగి మెల్లగా కిందకు దించాడు. 10 ఏళ్ల తర్వాత రాఘవయ్య మొదటిసారి నేల మీద నిలబడ్డాడు. బతికిపోయావురా రాఘవయ్య. గుండె ఆగిపోయినంత పనైంది నాకు. నేను బతికే ఉన్నానా? నేల మీదున్నానా? చూసావా రాఘవయ్య, నువ్వు ఏ మనుషులను చూసి భయపడి పారిపోయి ఈ చెట్టు ఎక్కేవో, ఏ మనుషులను క్రూరులు అన్నావో, అదే మనిషి ఈరోజు ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడాడు. ఈ రాము లేకపోతే ఈరోజు నీ కథ ముగిసేది. నాకేం కాలేదు తాత. అయ్యా రాఘవయ్య గారు, మీకు గాయాలేమీ కాలేదు కదా? సీతమ్మగారు, మీరు ఇక కిందకు రావచ్చు. ప్రమాదం తప్పింది. సీత కన్నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా చెట్టు దిగి కిందకు వచ్చింది. మొదటిసారి నేల మీద కాలు పెట్టిన ఆమెకు ఆ భూమి స్పర్శ ఎంతో హాయిగా అనిపించింది. తండ్రిని కావిలించుకుంది. రాఘవయ్య కళ్ళలో అపరాధభావం కనిపిస్తోంది. సీత, నన్ను క్షమించు తల్లి. నా మూర్ఖత్వం వల్ల ఈరోజు నీకు నాకు ఇద్దరికీ ప్రాణగండం తప్పింది. లేదు నాన్న, తప్పు నాదే. నేను గాజుల కోసం ఆశపడి కిందకు రాకపోయి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. లేదు బిడ్డా, ఈ లోకాన్ని చూసి నేను భయపడ్డాను, నిన్ను భయపెట్టాను. నాయనా రాము, నన్ను క్షమించు. నీలో ఉన్న దైవాన్ని నేను చూడలేకపోయాను. నా భయాన్ని పోగొట్టావు. కాని నా భయానికి కారణం కేవలం మీ అమ్మ మరణం మాత్రమే కాదు సీత. ఇన్నేళ్లుగా నీకు ఒక పెద్ద నిజం దాచాను. నిజమా? ఏంటది నాన్న? మీ అమ్మ చనిపోయింది ఊరి జనం వల్ల కాదు, అనారోగ్యం వల్ల. ఆమె వైద్యం కోసం ఆ ఊరి జమీందారు దగ్గర నేను పెద్ద మొత్తం అప్పు చేశాను. కాని ఆమె బతకలేదు. ఆ అప్పు తీర్చలేక, నా భూమిని అమ్ముకోలేక, పరువు పోతుందనే భయంతో నిన్ను తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయి ఈ అడవికి వచ్చాను. జనం చెడ్డవాళ్లని నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు వెనక్కి వెళ్తే నన్ను జైల్లో పెడతారని, అవమానిస్తారని నా భయం. నా పిరికితనం, నా స్వార్థం కోసం నిన్ను ఈ చెట్టు మీద 10 ఏళ్లు బందీని చేశాను. నన్ను క్షమించు తల్లి. నాన్న, మీరు ఏ శిక్ష అనుభవించినా నేను మీతోనే ఉంటాను.
మీకు నేను తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఈ అబద్ధపు గూడులో బతకడం మనకిక వద్దు. మనం వెళ్ళి ఆ అప్పు తీరుద్దాం. నేను కూలి పనైనా చేసి మీ పరువు నిలబెడతాను. సీతమ్మ గారు, మీరు ఏ పని చేయనక్కర్లేదు. అయ్యా రాఘవయ్య గారు, మీరు పారిపోయిన విషయం ఊరందరికీ తెలుసు. కాని మీరు అనుకున్నట్లు ఆ ఊరి జనం కఠినులు కారు. అంటే నాపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? లేదయ్యా, మీ భూమిని వదిలేయకుండా గ్రామ పెద్దలందరూ కలిసి ఆ భూమిలో పంటలు పండించారు. వచ్చిన లాభంతో జమీందారు అప్పు ఎప్పుడో తీర్చేశారు. మిగిలిన డబ్బు మల్లన్న తాత దగ్గర భద్రంగా దాచారు. ఈ విషయం మీకు చెబితే మీరు ఏమంటారోనని తాత ఇన్నేళ్లుగా భయపడుతూ చెప్పలేదు. మీరు ఎప్పటికైనా వెనక్కి వస్తారని మీ ఇల్లు కూడా అలాగే ఉంచారు. అవును రాఘవయ్య, నీ భయం పటాపంచలవుతుందనే వీణ్ణి తీసుకువచ్చాను. నీ అప్పు తీరింది. నీ పరువుకు ఏ డోకా లేదు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవివి. రాఘవయ్య గుండెల్లో పేరుకుపోయిన 10 ఏళ్ల భారం ఒక్కసారిగా కరిగిపోయింది. ఆ అడవి చెట్టు వైపు ఒక్కసారి చివరిగా చూశాడు. ఆ 10 ఏళ్ల భయం, ఒంటరితనం, పిరికితనం అన్నీ ఆ కొమ్మలకే వదిలేశాడు. సీత చేతికి రాము ఇచ్చిన గాజులు ఎర్రటి సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి మల్లన్న, రాము వెళ్తే తమ సొంత ఊరి వైపు సంతోషంగా అడుగులు వేశారు. భయం మనిషిని బంధించేస్తుంది. దాచిపెట్టిన నిజం మనసుకు గుదిబండవుతుంది. ధైర్యంగా నిజాన్ని ఎదుర్కొంటేనే మనిషికి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రేమిస్తే లోకాన్ని నమ్మాలి, భయంతో దాక్కోకూడదు.